హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో తమ ఉనికిని కాపాడుకునేందుకు కేటీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం, నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వారు కోరారు. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. నియోజకవర్గాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించి ప్రోటోకాల్ను సక్రమంగా పాటించడం లేదని, ప్రోటోకాల్ను పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. ఈ మేరకు స్పీకర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కేటీఆర్, హరీష్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్రావు, మాగడ్డి గోపీనాథ్, కేపీ వివేకానంద, పద్మారావు గౌడ్, కాలేరు వెంకటేష్, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్ రెడ్డి, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, మత్సూదనాచారి, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. మరో 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ నేతలతో పాటు స్పీకర్ను కలిసేందుకు రాలేదు. దీంతో వారు బీఆర్ఎస్ తోనే ఉన్నారా, పక్కచూపులు చూస్తున్నారా అనే సందేహాలు అలుముకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల బలం 28కి తగ్గిపోయింది. తాజాగా స్పీకర్తో సమావేశానికి గైర్హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జాబితాలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. వీరిలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్లో చేరుతారనే టాక్ వినిపిస్తుంది. మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకో ఈ మీటింగ్కు రాలేదు. ఎమ్మెల్యేలంతా స్పీకర్ను కలవడానికి రావాలని బీఆర్ఎస్ పార్టీ ముందుగానే ఆదేశాలు ఇచ్చింది. అయినా ఇంత పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరంతా కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని బీఆర్ఎస్లోని ఓ వర్గం నాయకులు అంటున్నారు. అసెంబ్లీ సమావేశాల లోపే ఈ 14 మంది కూడా కాంగ్రెస్లో చేరుతారని చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం? కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం తప్పదా? స్పీకర్ చర్యలు చేపట్టకపోతే జరిగే పరిణామాలను బీఆర్ఎస్ ఎలా అడ్డుకుంటుంది చూడాలి.